నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సన్నద్ధం చేయండి. జలవనరుల శాఖ, ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు ఎంతో మేలు చేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడి. వ్యవసాయం దండగా అనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని వ్యాఖ్య. ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటి విడుదలకు వీలుగా కాలువలు, ప్రాజెక్టులను సన్నద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశించారు. ఈ ఏడాది మే 15 నాటికి ప్రాజెక్టులు, కాలువలకు సంబంధించి యాజమాన్య నిర్వహణ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జలవనరుల శాఖ, ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఖరీఫ్కు అందజేయడంపై ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై కలెక్టరేట్లో మత్స్యకార నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ సమావేశంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జువ్వలదిన్నెలో ఏర్పడుతున్న సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు మత్స్యకారులకు ఎంతో మేలు చేస్తుందని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అక్కడ స్థానికులకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, అలాగే మాటేం బోర్డు చైర్మన్ గారు, శాసనమండలి సభ్యులు, అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. ఎందుకంటే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్ గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్ కి వాల్యూ ఎక్కువ వస్తూ ఉంది. హైజీన్ ప్రోడక్ట్కి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఫిషింగ్ హార్బర్లు చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ షిప్ సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం. ఎందుకంటే ఈ సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తా ఉంది. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తాను. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగిరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతం కూడా మనం చూసాం. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. రూపమే మారిపోయింది. ఇలా డిఫెన్స్ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషితో దాదాపు 20 పాలసీస్ తీసుకున్నాం. కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి.
హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపదకి విలువ రావాలి, దళారులను తగ్గించాలి, అక్కడికక్కడే మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి. ఫిషింగ్ ద్వారా వచ్చేటువంటి ఏ విధంగా అయితే ప్రాసెసింగ్ చేసి వాటిని వివిధ రకాలైనటువంటి పదార్థాలుగా రూపాంతరం చెందేటట్టు ఇండస్ట్రీలు తీసుకురావాలని దృఢ సంకల్పంతో జువ్వలదిన్నెలో 114 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ అంత పెద్ద హార్బర్ లేని విధంగా రూపొందించి 114 ఎకరాల్లో హార్బర్కి నామకరణం చేయడం జరిగింది. 14-19 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా మత్స్యకారుల కళలకి సాకారం చేయడం జరిగింది. ఎక్కడ కూడా లేనటువంటి విధంగా జెట్టి మినీ హార్బర్ స్థానంలో ఒక మెగా హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది. మార్పు క్రమంలో 2017లో హార్బర్ తో పాటుగా అక్కడ ఒక అనుబంధ పరిశ్రమల కేంద్రంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క హార్బర్ 30 కోట్లు, 30 నుంచి 50 కోట్లు, 50 నుంచి 133 కోట్లు, చివరికి 288 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేదానికి 2018-19లో నిర్ణయం తీసుకొని మంజూరు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలైన రైతు కూలీలు ఒక్క ఏడాదిలోనే 2865 మంది ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోజుకి సగటున 8 మంది రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడుతున్న బాధిత కుటుంబాల్లో ఏ ఒక్కరికి పైసా పరిహారం ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. 4వ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ వ్యవసాయం దండగా అనే ఆలోచనతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తారని ధ్వజమెత్తారు. రైతు కూలీలు అట్లాగే దాని ఉత్పత్తి పంట చాలా అన్యాయమైన పరిస్థితుల్లో అన్యాయమైపోతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మొన్న జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం జరిగినప్పుడు పోలీస్ అధికారులు ఒక రిపోర్ట్ని ప్రవేశపెట్టి ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించే అందరూ దీన్ని వినాలి, దీని పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది, దీని పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకంటే వ్యవసాయం అనవసరం అనే ఒక తత్వచింతన ఉన్న పాలకుడు మన దగ్గర ఉన్నారు. వ్యవసాయం దండుగా అని చెప్పి పదే ఆ భావంతో మాట్లాడే పాలకులు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రవేశపెడుతూ ఈ రాష్ట్రంలో 2025 నుంచి 26 వరకు 2865 మంది రైతు కూలీలు కలిపి ప్రాణాలు బలవన్మరణం పొందారు అని ఒక రిపోర్ట్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రవేశపెట్టారు. అంటే దాన్ని చిన్న లెక్కలు అటు ఇటు ఉండొచ్చేమో కానీ లెక్కల్ని మనం సెట్ చేసి చూస్తే సగటున రోజుకి 8 మంది రైతు కూలీలు వ్యవసాయం మీద నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ బాధల నుంచి విముక్తం కావడానికి ప్రాణాన్ని వదిలేయడమే ఒక మార్గం అని నమ్మి బలవంతంగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తావు. దిస్ షోస్ ద గ్రావిటీ. రైతాంగంలో, వ్యవసాయ రంగంలో ఉన్న ఒక సంక్షోభాన్ని యొక్క గాఢతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంది ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి తగినంత మద్దతు చేయడం లేదన్నది ఒక వాస్తవంగా మన ముందుకు వచ్చింది. తుఫాన్లు వచ్చినా మాటలు తప్ప అక్కడ ప్రజలకు ఒరిగేదంటూ ఏంది లేదు ఈరోజు వరకు కూడా. అట్లాగే మీరు చెప్పిన ఏ మాటలు కూడా నేను విషయం గుర్తు చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నేను 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తావు. మీరు సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పారు. పెట్టుబడి ఇస్తాను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పారు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యం. అట్లాగే రాయితీలతో సోలార్ పంపు సెట్లు, కరెంటు మిగులుతుంది, దాన్ని మేము కొంటామని కూడా చెప్పారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణకు నిధి, అట్లాగే కౌలు రైతులు కూడా అన్ని సంక్షేమ పథకాలు, పంటల బీమా కూడా ఇస్తాం. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి వాళ్ళకు రాయితీలు, సంక్షేమ పథకాలు ఇస్తాం. అట్లాగే ప్రతి పార్లమెంట్లో కూడా 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి మేము మార్కెటింగ్ వరకు కలుగజేస్తామని చెప్పారు. ఇంకా దానికట్లే కంటిన్యూషన్గా ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఆధునీకరణ, పాతవే కాకుండా కొత్త వాటిని కూడా మొదలు పెడతామని చెప్పారు. అట్లాగే దళారుల దోపిడీ లేకుండేందుకోసం ఏపీఎంసీ యాక్ట్ని, మార్కెట్ కమిటీల యాక్ట్ని చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే సిరికల్చర్కి ఇట్లా చిన్న చిన్న రీజన్లు చెప్పారు. అయ్యా బాబు గారు, పెద్దలు మీరు ఇవన్నీ మీరు అమలు చేసి ఉంటే ఈరోజు రైతుకు ఈ కష్టం వచ్చిండేది కాదన్నది పెద్దల యొక్క అభిప్రాయం. విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐలో 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్థిక సహకారంతో 25 కంప్యూటర్లు ఇతర వసతులతో ఈ ల్యాబ్ ను అభివృద్ధి చేశారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. for this institute, I would say. ఇప్పుడే మనం విన్నాము, పిల్లలు మాట్లాడారు. They were telling how much they were struggling to get hands-on training because of lack of computers. అంతేకాకుండా ఎగ్జామ్ పర్పస్ కోసం కూడా వాళ్ళు వేరే సెంటర్స్కి వెళ్ళి రాయాల్సిన పరిస్థితి ఉండేది. గుడ్ దట్ నౌ వీ హ్యావ్ గాట్ అ ల్యాబ్ ఆఫ్ అవర్ ఓన్. నౌ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వాడుకొని ఎంత ముందుకు మనం వెళ్ళగలము అనేది ఆలోచించాలి. నౌ కంప్యూటర్ స్కిల్ ఇస్ నాట్ అన్ అడిషనల్ స్కిల్, ఇట్ ఈస్ అ బేసిక్ ఫౌండేషన్ స్కిల్ ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ పొసెస్. Even if you are in a, say, you have chosen the electrical option or a civil option, when it comes to your trade, even there you need to have basic computing skills, basic computer knowledge. ఇప్పుడు ఒక టూల్ డిజైన్ చేయాలన్నా you have to use either CAD or AutoCAD చేయాలి, or some other tool you have to use to design that tool. Your CNC machines also, it is nothing but computer numerically control machine. So there also computer plays a key role. If you can understand the basics of computing, then it will help you go a long way. ఇప్పుడు ఆఫ్ లేట్ we are hearing lot about AI, artificial intelligence. ఎక్కడ చూసినా artificial intelligence అంటే వింటున్నాము, LLM అని వింటున్నాము. We are hearing about chat GPT, Gemini, Claude, ఇవన్నీ వింటున్నాము. బట్ అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, బికాస్ దీస్ టూల్స్ హెల్ప్ అస్ బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్. ముందైతే ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా మనం వేరే వాళ్ళని నమ్ముకునే పరిస్థితి ఉండేది, వాళ్ళు నెలల పాటు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆ వెబ్సైట్ ఎలా కావాలి, వాట్ షుడ్ బి ద యూజర్ ఇంటర్ఫేస్, మనకు ఏ విధంగా ఉండాలి, ఏమేమి మెనూస్ ఉండాలి, ఏమేమి ఫీచర్స్ ఉండాలి నేను మనం చెప్తే ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ అస్ ద అవుట్పుట్. సో మనకి బేసిక్ స్కిల్ ఏంటంటే ఏ పర్పస్కి ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ వాడాలని తెలుసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ వాడడానికి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రైమింగ్ అంటారు. మనం ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నామో ఆ క్వశ్చన్ బట్టే సమాధానం ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడగాలని మనకు తెలియాలి. సో అవన్నీ నేర్చుకోవాలంటే వీ నీడ్ అ గుడ్ ఫెసిలిటీ. నవ్ యూ హ్యావ్ దట్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఆర్ టు misuse it. So but I hope each and every one of you here will make full use of this facility and upskill yourself in the process అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.